సంబాల్ లాంటి చోట్లన మసీదు ఇక ఉండదు, వక్ఫ్ ఆస్తులు లాగేసుకుంటారు అన్నటువంటిది ఓవైసీ చెప్తోంది. అంటే అర్థం ఏంటి? సంబాల్లో స్వతంత్రం రాకముందు ఏమన్నా ఉంది అక్కడ? హిందువులకు సంబంధించిన ఆలయాన్ని లాగేసి అక్కడ మసీదు కట్టారు. హిందువులకు సంబంధించిన ఇళ్ళు లాగేసి మసీదు కట్టారు. గుళ్ళు లాగేసి మసీదు కట్టారు. ఇది ఎప్పుడో జరగల, 100 ఏళ్ల క్రితం జరగల, 70 ఏళ్ల క్రితం జరగల, 30 ఏళ్ల క్రితం జరిగింది, 40 ఏళ్ల క్రితం జరిగింది. అంటే ఇట్లాంటివన్నీ ఇప్పుడు తీసుకుంటారు అన్నటువంటి భయం. అంటే ఆక్రమణ జరిగింది, దురాక్రమణ జరిగింది, దుర్వినియోగం జరిగింది, అది అంగీకరించడు ఈయన. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు ఎవరు వినియోగిస్తున్నారు? నిజంగా ముస్లిం సామాజిక వర్గంలోని టాప్ 5 వర్గాలు తప్ప, వాళ్ళు ఆ ధనవంతులు అవుతున్నారు తప్ప మిగతా సాధారణమైనటువంటి ముస్లింకి ఏమైనా ఒరుగుతుందా? విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, పారిశ్రామికీకరణం ఇట్లాంటి వాటికి ఏదైనా ఉపయోగపడిందా? నథింగ్. ఎందుకని? నాయకుల చేతుల్లో మాత్రమే ఉంది, పదవులు కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు అవి మార్చడమే నచ్చనటువంటిది ఓవైసీకి. రాబోయే రోజుల్లో తమ స్థాయికి మరికొంతమంది ముస్లిం యువతరం కొత్త నాయకులు రావడం ఇష్టం లేకపోవడమే అసలు అంశం ఇక్కడ.